వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూల్ ఆల్రెడీ మనం చూసాం. 11:30 నాంపల్లి సిబిఐ కోర్టుకు వెళ్ళి 12:30 కోర్టు నుంచి బాయ్ చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరి లోటస్ పాండ్, బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ మధ్యలో ఉన్నటువంటి లోటస్ పాండ్కి వెళ్ళి అక్కడ భోజనం చేసి రెస్ట్ తీసుకొని 1:35 బయలుదేరి బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్ళి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, బెంగళూరు, యలహంక అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోవాలి. ఇది షెడ్యూల్ అయింది, రైట్? సో ఇచ్చినటువంటి సమయం, కోర్టుకి ఇచ్చినటువంటి సమయం అండి, కోర్టు వారికి ఇచ్చినటువంటి సమయం కాదు. బికాజ్ కోర్టు వారు ఇచ్చినటువంటి సమయం ప్రకారం చూస్తే అసలు ఈ కేసులు ఈరోజు తేల్తాయా అనేటువంటి ఒక అభిప్రాయం కూడా కలుగుతోంది. ఎందుకంటే ఈరోజు లిస్టింగ్లో ఉన్నటువంటి కేసులు మొత్తం 16 పైగా కేసులు ఉన్నాయి. ఈ 16 కేసులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తులకి సంబంధించినటువంటివే. అలాగే ఇందులో ఇంకా ఎవరెవరు వస్తున్నారో అనేటువంటి విషయాలు చూస్తే దాదాపుగా అన్ని కేసుల్లోనూ కూడా న్యాయవాది అశోక్ రెడ్డి గారే వాదనలు వినిపిస్తున్నారు వీళ్ళందరి తరఫున. మిగతా వాళ్ళకి సంబంధించి వేరే ఉన్నారు. కేసులు ఏంటి అనేది చూస్తే జగన్మోహన్ రెడ్డి వర్సెస్ సిబిఐ, 2012 వర్సెస్ సిబిఐ, సీరియల్ నెంబర్స్ చాలా ఉన్నాయనుకోండి మొత్తం ఇవన్నీ. దీంట్లో అలాగే విజయసాయి రెడ్డి గారికి సంబంధించి ఉంది, అలాగే జగతి పబ్లికేషన్స్కి సంబంధించి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి సెంట్రల్ సిబిఐ వాళ్ళది ఒకటి 2012లో ఛార్జ్షీట్, దానికి సంబంధించి ఉంది. అలాగే విజయసాయి రెడ్డి గారిది 20 నెంబరు, 21లో కూడా మళ్ళీ జగతి పబ్లికేషన్స్. అలాగే 22వ నెంబర్ కేసు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిది A1గా ఉన్నది సిబిఐ వాళ్ళది. తర్వాత 33వ నెంబర్ కేసు కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే, సిబిఐ వాళ్ళది 2013కు సంబంధించినటువంటిది. తర్వాత కూడా 2013కు సంబంధించి విజయసాయి రెడ్డి గారిది, అశోక్ రెడ్డి గారే న్యాయవాది. సిబిఐ వాళ్ళకి సంబంధించి పునీత్ దాల్మియా, అంటే దాల్మియా సిమెంట్స్, ఇది కూడా ఈయనకి సంబంధించినటువంటిదే. అలాగే దాల్మియా సిమెంట్స్కి సంబంధించినటువంటి దాంట్లో భారతీ సిమెంట్స్ అనేది కూడా ఇందులో ఒకటెక్కడో పేరు వచ్చింది. కాకపోతే అడ్వకేట్ గారు ఎవరో నవీన్ కుమార్ ఎన్ అని చెప్పి ఆయన పేరు ఇచ్చారు, మిగతా వాళ్ళు ఉన్నారు. అలాగే శ్రీమతి లక్ష్మీ ఎర్ర ఐఏఎస్, అంటే శ్రీలక్ష్మి గారు అండి, ఎర్ర శ్రీలక్ష్మి గారు, ఆవిడకి సంబంధించినటువంటి కేసు 2013 ద స్టేట్ అండ్ సిబిఐ. కె రాఘవాచార్యులు గారు దీని మీద వాదనలు వినిపిస్తున్నారు. అలాగే జి ఉదయ్ కుమార్ రెడ్డి, స్టేట్ సిబిఐ, సుప్రీంకోర్టు 3rd న్యూఢిల్లీ త్రూ పబ్లిక్ ప్రాసిక్యూటర్, కె రాఘవాచార్యులు గారు దానికి కూడా. తర్వాత రఘురామ్ సిమెంట్స్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్, భారతీ సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ స్టేట్ రిప్రజెంటెడ్ బై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ హైదరాబాద్, రాజేష్ మద్ది, ఆయన అడ్వకేట్. తర్వాత సేమ్ మళ్ళీ రఘురామ్ సిమెంట్స్, భారతీ సిమెంట్స్కి దీనికి సంబంధించి 40వ నెంబర్ కేసు. 41వ నెంబర్ కేసులో డాక్టర్ శివశంకర్ రెడ్డి, డి శివశంకర్ రెడ్డి వర్సెస్ స్టేట్ త్రూ సిబిఐ, ఉమామహేశ్వరరావు గారు అడ్వకేటు. తర్వాత నర్రెడ్డి సునీత వర్సెస్ సిబిఐ న్యూఢిల్లీ, ఎస్ గౌతమ్ అడ్వకేటు, ఇది 42వ కేసు. ధర్మాన ప్రసాదరావు వర్సెస్ సిబిఐ, ఏసీబీ హైదరాబాద్ తెలంగాణ, ఉమామహేశ్వరరావు గారే దీనికి కూడా. తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎస్పీ సిబిఐ హైదరాబాద్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి, 44, 45, 46, 47 కేసులు మొత్తం 2012 సంవత్సరానికి సంబంధించినటువంటిది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వర్సెస్ జి అశోక్ రెడ్డి, మొత్తం 4 దీంట్లోనే. మరి ఈయన ఉంటారా లేదా అనేది తెలియదు. మొత్తం 16 కేసులు ఉన్నాయి. దీన్ని చదవడానికే చూసి నాకు 15 నిమిషాలు, దాదాపు ఒక 10 నిమిషాలు పట్టింది. దాన్ని అర్థం చేసుకొని 10 నిమిషాలు పట్టింది నాకు ఓన్లీ ఈ పేపర్ క్లిప్ చదవడానికే. అలాంటిది దాదాపుగా 2 లక్షలు కూడా కాదు, 10 లక్షలు ఎన్నో అనుకుంటా, 10 లక్షలకి పైగా పేపర్లు, ప్రింటెడ్ పేపర్లు. ఇవి కాకుండా అఫిడవిట్లు, రెగ్యులర్గా పెడుతున్నటువంటి డిశ్చార్జ్ పిటిషన్లు, దీంట్లో వాదోపవాదాలు, కౌంటర్ అఫిడవిట్లు, ఆబ్సెంట్ పిటిషన్లు, విదేశాలకు వెళ్ళే పిటిషన్లు, దానికి అప్రూవల్ పిటిషన్లు, దానికి మళ్ళీ నోటీసులు, జడ్జి గారు చేంజ్ అయితే దానికి సంబంధించి మళ్ళీ మొదటి నుంచి అవ్వడాలు. దాదాపు మన ఉస్మానియా లైబ్రరీ ఏదైతే ఉందో ఆ లైబ్రరీని మొత్తం ఒక 10 లైబ్రరీలు కట్టి మూసేస్తే ఎన్ని ఉంటాయి డాక్యుమెంట్స్ అని ఉండొచ్చేమో. మరి ఈ కేసులో జిస్ట్ అంతా తీసుకొని అట్లీస్ట్ చదువుకొని పిలిచి, కోర్టు అమీనా గారు ముద్దాయిని పిలిచి, లాయర్లను పిలిచి, ఎవరు వస్తున్నారు ఏంటి ఇవన్నీ చెప్పి, వీటన్నిటికీ 1 గంట, అంటే ఒక్క కేసులోనే మినిమం 15 నిమిషాల పాటు వేసుకుందాం. మినిమం 15 నిమిషాలు ఒక్క కేసుకి. పిలవడం, కూర్చోబెట్టడం, డాక్యుమెంట్స్ ఇవ్వడం, డాక్యుమెంట్స్ జడ్జి గారు సంతకం పెట్టి నెక్స్ట్ ఆర్డర్ పక్కన పెట్టడం, ఇవన్నీ జరుగుతాయి కాబట్టి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిది అయిపోయిన తర్వాత విజయసాయి రెడ్డి గారిది కేసు సీరియల్ నెంబర్ ప్రకారం వెళ్తారు కదా. వీళ్ళు ఉన్నారు కాబట్టి 4 కేసులు వీళ్ళవి పక్కన పెట్టండి, తర్వాత చూద్దాం, తర్వాత ముందు ఈయన పంపించేద్దాం, 1 గంటకి వెళ్ళిపోతారు కాబట్టి ఈయన అని చెప్పి అంటారు కదా కోర్టు వారు. అయితే
మరి ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా కనీసం ఓన్లీ పేర్లు పెట్టి పిలవడానికి, కూర్చోబెట్టడానికి, సంతకాలు పెట్టడానికే గంటన్నర టైం పడుతుంది. గంటన్నర టైం ఓన్లీ సంతకాలు పెట్టడానికి, పేర్లు పిలవడానికి పడుతుంది. ఇక దాంట్లో డీటెయిల్స్లోకి వెళ్ళి గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ చూసుకొని ఇప్పుడు ఫ్రెష్ ఆర్డరు ఒక్కొక్క కేసుకి సంబంధించి ఇవ్వాలన్నా కూడా మినిమం 15 నిమిషాలు వేసుకుందాం ఒక్కదానికి. అలాంటివి 16 కేసులు ఉన్నాయి. 16 కేసులు ఉన్నాయి. ఈ లెక్కన సాయంత్రం దాకా కూడా కదా, అర్ధరాత్రి అయినా సరే గడుస్తూనే ఉంటుంది. ఇక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వర్సెస్ జి అశోక్ రెడ్డి 4 కేసులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించింది, అలాగే ఎస్పీ సిబిఐకి సంబంధించింది. ఈ 4 కేసుల్లోనూ వాళ్ళిద్దరు వాదోపవాదనలు వినాలి, రెస్పాండెంట్స్ అక్కడ ఉండాలి, అభ్యంతరాలు ఉంటే లేవనెత్తాలి, చెప్పాలి, ఈ పాయింట్ కాదంటే ఈ పాయింట్ అని. ఇవన్నీ జరగడానికి కనీసం 4 కేసులకి 2 గంటల టైం అయినా పడుతుంది. ఈ లెక్కన అర్ధరాత్రి అయిపోద్ది. కానీ న్యాయ వ్యవస్థ మీద ప్రపంచం మొత్తంలోనే అత్యంత గౌరవం ఉన్నటువంటి వ్యక్తి, న్యాయ వ్యవస్థని దైవ సమానంగా తాను పూజించే దైవ సమానంగా కొలిచేటువంటి వ్యక్తి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ వ్యవస్థకి తన కేసుల్ని విచారించడం కోసం 2020 జనవరి 10 తర్వాత, అంటే దాదాపు 6 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి ఆయనకి ఇచ్చినటువంటిది, అంటే న్యాయ వ్యవస్థకి ఇచ్చినటువంటి సమయం ఈయన విచారించుకోవడానికి కేవలం గంట. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.